ఇదిగోండి, ఈ చిన్నగానే ఉన్నాయో మరి. మీ అంకుల్కి చిలకడ దుంపలు అంటే మహా ఇష్టం అండి బాబు. చిలకడ దుంపలతో పొయ్యి మీద పెట్టి కాలుస్తాను నేను. ఇదిగోండి బాగానే వచ్చినాయండి ఒక్క కుండీలో. ఇది కూడా కోసేస్తా, ఇది ఇట్లా ఉంచేస్తా. ఇవే మళ్ళీ మొలుస్తాయి, ఇంకా పెరుగుతాయి. 1/2 కిలో పైన వచ్చినాయి. ఎంత హ్యాపీనో, ఎంత బాగున్నాయి చూడండి. మనం వ్యవసాయం మన భూమిలో పొలంలో చేసినట్టే వ్యవసాయం, మిద్దె తోటలో వ్యవసాయం. ఇన్ని వచ్చినాయి చిలకడ దుంపలు. నమస్తే అండి. ఈరోజు కొంచెం గోరింతాకు కోసుకుందాం, వంకాయలు కోసుకుందాం. ఏమున్నాయో నాకు కూడా తెలీదు, కోద్దాము. గోరింతాకు చెట్టు మా అమ్మ కోసం పెట్టాను. ఎందుకు అంటే మనకి హెన్నాగా ఇక్కడ తలకి అప్లై చేసుకుంటానికి బాగుంటుంది, గోరింటాకు పెట్టుకోవచ్చు. నేనైతే తలకి అప్లై చేస్తాను, కోస్తున్నా. కట్ చేసి ఫస్ట్ గోరింతాకు కట్ చేద్దాం రండి, తర్వాత వంకాయలు కోసుకుందాం. ఇక చెట్లన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ ఉన్న 2 చెట్లు తీసానండి. మనం ప్లేస్ అడ్జస్ట్ చేసుకుందాము. ఇక్కడ బత్తాయి చెట్లు ఏం పెడతాను, కొంచెం కొంచెం సర్దుకుంటూ వస్తున్నా. ఎందుకంటే మిద్దె తోట చూసారా ఎంత అడవిలాగా అయిపోయింది. అమ్మ, ఇక్కడ ఒక బీరకాయ ఉందండి, చాలా పెద్దదయింది. నేను చూసాను, చిన్న పింద అనుకున్నాను. ఎంత హ్యాపీగా ఉంటుందో ఇలా కనపడితే. చాలా బాగుంది బీరకాయ, సూపర్గా ఉంది. ఫస్ట్ గోరింటాకు కోసేద్దాం. ఇదిగోండి, మా అమ్మ కోసం పెట్టాను. మా అమ్మకి గోరింటాకు అంటే ఇష్టం. అన్ని చెట్లు ఉన్నాయి, నీ దగ్గర గోరింటాకు లేదా అని అడిగింది ఒకసారి. మా అమ్మ కోసం నేను గోరింటాకు పెట్టాను. ఇట్లా చాలాసార్లు కట్ చేసేస్తాను నేను. ఇట్లా కట్ చేస్తా, కట్ చేసి ఆకుని మిక్సీలో వేసి రుబ్బేస్తాను. చూపిస్తాను, చాలా బాగుంటుంది. రుబ్బేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడు తలక పెట్టుకోవాలన్నా పెట్టుకుంటామే. ఇక్కడ వేస్తానండి, చూద్దాం ఎంత వస్తుందో. చాలా రోజులు అయింది కట్ చేద్దాం అనుకున్నా, కట్ చేయలేదు. మళ్ళీ మనకి పెరుగుతుంది. ఎంత మంచిగా ఉంటుందో అసలు. ఈ ఆకు భలే ఆకు, మంచి రెడ్ కలర్ వస్తుంది పండితే చేతులకి. ఈ మండలు పెట్టినా కూడా బతుకుతాయండి. కొంచెం ముదిరిపోయినట్టుంది. గోరింతాకు వచ్చిందో చూడండి. తలకి ఇది పెట్టినాక ఇండిగో పెట్టేసుకుంటారు రేపొద్దున. ఎంత వచ్చింది చూసారా హ్యాపీగా. మిద్దె తోటలో చిన్న కుండీలోనే పెంచాను నేను. నాకు ఇట్లా నేను సంవత్సరానికి 3-4 సార్లు కోసేసుకోండి. ఎప్పుడు గోరింటాకు అవసరం అనుకుంటే అప్పుడు అమ్మకి కావాలంటే అమ్మకి పంపించేస్తా. ఎంత బాగుందో చూడండి. బీరకాయ కోసుకుందాం, లేతది ఫ్రెష్గా ఉంటుంది. 2 బీరకాయలు ఉన్నాయి, ఇదొకటి. అటు వెళ్దాం. ఇదిగోండి ఇక్కడే కోస్తున్నా, ఇటు చూపిస్తాను. అటు వెళ్దాం, దగ్గరికి రండి. బాగుంటుంది ఇట్లా లేతగానే ఉన్నాయి, కోసుకుంటున్నాను నేను. 2 బీరకాయలు పాలు పోసి వండుకోవచ్చు, సరిపోతుంది. నేను ఘనజీవామృతం అంతా వేసేసానండి వీటిల్లో. ఇదిగో నా మొక్కలకి ఎరువు తగ్గింది అని వేసాను. ఈ తోటకూర కోసుకుందాం, బచ్చల కూర కూడా కోసేస్తా ఫస్ట్. తోటకూర కూడా కోసుకుందామండి. మొన్న తోటకూర వంకాయ వేసాను కదా, అట్లా నేను కలగొలుపులు వేసేస్తాను. ఇట్లాగే గిల్లుకుంటాను. బచ్చల కూర కూడా ఉంది. ఇదిగోండి ఇట్లా వేసేసా ఎరువు, ఘనజీవామృతం మొత్తం. ఇదిగోండి ఈ తోటకూర అయితే ఎన్నిసార్లు కోస్తున్నానో, ఎంత బాగుంటుందో. ఇక్కడ దొండ చెట్టు ఉంది, మధ్యలో తోటకూర.
ఆకుకూరలు వేసానుగా, చూసారుగా. మన మిద్దె తోట ఉంటే ఏదో అన్నీ పండిస్తామని కాదు, కొన్ని మనకి పండుతాయి అనుకునే పండిస్తాం. ఇద్దరికి పప్పులోకి వచ్చేస్తుంది. ఇదిగోండి ఎంత ఫ్రెష్గా ఉంది, చూసారుగా ఎంత బాగుంది. బచ్చల కూర కూడా కోస్తాను. ఒక్కసారి నేను మార్చాను, ఎంత బాగా వస్తుందో, ఎంత బాగుందో అసలు, ఎంత హ్యాపీగా ఉంటుందో. పుదీనా కొత్తిమీర అయితే అక్కడ ఒక మొక్క చూద్దరు కానీ ఎంత బాగా పెరిగిందో. ఇదిగోండి నిన్న చిలకడ దుంపలు ఆకులన్నీ కట్ చేసేసుకున్నానండి. చిలకడ దుంపలు మీకు చూపించిన లెంగ్తీ అయిపోయిందని. రండి ఇట్లాగే ఫ్యాషన్ ఫ్రూట్ కోసుకుందాం. మందార పువ్వులు చూద్దరు కానీ వైలెట్ పూసినాయి ఈరోజు. ఇదిగోండి వైలెట్ చాలా బాగుంటుంది వైలెట్ మందారం. ఇదిగోండి 2 పూసినాయి, ఇంకా ఇచ్చుకుంటుంది ఇది. ఇదిగోండి ఫ్యాషన్ ఫ్రూట్ కొద్దాం, ఒకటి రంగు వచ్చేసింది. ఇదిగోండి ఇది కనపడుతుందండి వల్ల. ఇదిగోండి నిమ్మకాయలు కోద్దాం. చిలకడ దుంపలు చూపిస్తాను రండి ఒకసారి మీకు. వీటిల్లో చిలకడ దుంపలు నిన్నే చూసాను నేను నీళ్ళు పడుతుంటే. ఇదిగోండి వస్తున్నాయి, కట్ చేసా అన్నీ. ఇదిగోండి ఎంతలా ఉందో చూడండి, ఇది చాలా ఉంది. ఇది నాకే తెలియలేదు ఇంతలా ఉంది. ఇంకెన్ని ఉన్నాయో నేను ఇట్లా గుచ్చేస్తాను. ఎక్కడ కనపడింది, ఇదిగోండి ఊరుతుంది బాగానే, చూసారా. దీనికి సీజన్ అంటూ లేదండి, ఊరుతుంది. కోసేసుకోవచ్చు, ఇంతవరకు కోసేద్దాం, మళ్ళీ అయ్యే గుచ్చుతాను. ఇదిగోండి ఇదిగోండి 2. ఇది చిన్నగా ఉన్నట్టుంది, ఇది చిన్నగా ఉంది. ఇదిగోండి చిన్నది. ఇంట్లో తాళ్ళు కట్టినట్టున్నారు, ఏ మొక్కలు పెట్టామో. బాగానే వచ్చిందండి, ఇది కూడా తీసేద్దాం. బాగానే ఊరినాయి చిన్న గ్రో బ్యాగ్లో, ఇన్ని ఊరినాయి అండి. అబ్బో ఇంకా ఉన్నాయండి. ఇగో మనకి భూమిలో అయ్యి తెలియదు మనకి. చిన్న గ్రో బ్యాగ్లో ఎన్ని వచ్చినాయి చూడండి, 80 రూపాయలండి కిలో. ఇది చిన్నగానే ఉంది. మట్టి లూజ్ మట్టిలో పెడితే ఇది బాగుంది. ఇదిగోండి ఇంకా ఉరతాయి కానీ ఇంతే బాగుంటాయి, బాగున్నాయి. 1/2 కిలో వచ్చినాయి. ఎంత బాగున్నాయో నిజంగా నాకే తెలీదు. నిన్న కట్ చేశాను, మట్టి ఎంత బాగుందో చూడండి. లూజ్ ఉంటే మళ్ళీ మళ్ళీ కొత్త మండలు పెట్టేయచ్చు, పెడితే బాగా వస్తాయి. ఇదిగోండి ఈ చిన్నగానే ఉన్నాయో మరి. మీ అంకుల్కి చిలకడ దుంపలు అంటే మహా ఇష్టం అండి బాబు. చిలకడ దుంపలతో పొయ్యి మీద పెట్టి కాలుస్తాను నేను. ఇదిగోండి బాగానే వచ్చినాయండి ఒక్క కుండీలో. ఇది కూడా కోసేస్తా, ఇది ఇట్లా ఉంచేస్తా. ఇవే మళ్ళీ మొలుస్తాయి, ఇంకా పెరుగుతాయి. 1/2 కిలో పైన వచ్చినాయి. ఎంత హ్యాపీనో, ఎంత బాగున్నాయి చూడండి. మనం వ్యవసాయం మన భూమిలో పొలంలో చేసినట్టే వ్యవసాయం, మిద్దె తోటలో వ్యవసాయం. ఇన్ని వచ్చినాయి చిలకడ దుంపలు, ఎంత ఆనందంగా ఉందో నాకైతే. నిమ్మకాయలు కోసుకుందామండి. ఇట్లా రోజు రాలిపోతున్నాయి మాకు పండిపోయి. ఇదిగోండి ఇట్లా ఇంట్లో కూడా 6 నిమ్మకాయలు ఉన్నాయి, పచ్చడి పడతాను. ఇదిగోండి కోసేస్తున్నా, మంచి రంగు వచ్చినాయి కోసుకుందాం. ఇదిగోండి ఈ 2 కొయ్యొచ్చు.
అట్టంటేనే రాలిపోతుంది. రాలిపోయింది. ఎక్కడ పడిపోయింది? ఎక్కడ పడిందండి? ఇంత లావు ఉందో. అసలు పండితే మంచిగానే ఉంది జ్యూసు. ఇగోండి కింద పడిపోతున్నాయి. మనం కోసుకుని పచ్చడి పట్టుకున్నాం అనుకోండి సంవత్సరం ఉంటుంది. నేను మన మిద్దె తోటలో నిమ్మకాయలతోనే పచ్చడి పడతాను. ఇదిగోండి ఎన్ని ఉన్నాయో చూడండి. ఇంకా ఉన్నాయి. అసలు ఎట్లా కాస్తున్నాయో. ఇదిగోండి ఇది బాలాజీ నిమ్మ. పద్మాంటి బాలాజీ నిమ్మ చూపించమని అడిగారు. ఇదిగోండి ఇవి గుత్తులే. ఇవి బాగుంటాయి. ఇదిగోండి టేబుల్ నిమ్మ. ఇవి ఒరిగేటెడ్ టేబుల్ నిమ్మ. ఇంకా చిన్న నిమ్మ ఉన్నాయి. కోద్దాం పదండి. పచ్చడికి వచ్చేస్తాయండి. ఇవేమో జ్యూస్ పిండి వేస్తాను. ఈ జ్యూస్ భలే ఉంటాయి. పచ్చడి చేస్తాను. నిమ్మకాయ పచ్చడి అందరికీ ఇష్టం. మన ఇంట్లో పండిన ఆర్గానిక్ నిమ్మకాయలతో పచ్చడి పట్టుకుంటే ఆ టేస్టే వేరు. ఈ గుత్తులు కాస్తున్నాయి కానీ ఇవి ఏంటంటే ఎక్కడండి రసం బాగానే వస్తాయి. ఇగోండి ఇన్ని నిమ్మకాయలు వచ్చినాయి. కిందకి వెళ్ళి చూద్దాం. కోస్తాను మళ్ళీ. పంపర పనస భలే నిలబడుతున్నాయి ఈ టైంలో. ఇదిగోండి ఘనజీవామృతం వేసేసాను నేను. పంచగవ్వి కూడా స్ప్రే చేస్తాను. బచ్చలాకు కొయ్యాలి ఇప్పుడు. కోసేద్దాం. ఏం బచ్చలండి ఇది. కింద కూడా ఉంది. మళ్ళీ వీటిల్ని గుచ్చేస్తాను. మళ్ళీ మనకి మంచిగా వస్తుంది. చూపిస్తా. ఇట్లా గుచ్చినయ్యే కింద కుండీలో ఉంది చూపిస్తాను. బచ్చలాకు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కోసేస్తా. ఇవి మళ్ళీ గుచ్చుతాను. వచ్చేస్తాయి. ఇంకా కింద ఉంది కోస్తా. చూపిస్తాను మీకు ఎంత బాగుందో చూడండి. గ్రో బ్యాగులు చాలండి మనకి ఈజీ. నాకైతే గ్రో బ్యాగులే నచ్చినాయి. ఇదిగోండి ఎంత వచ్చింది. కోద్దాం. ఇక్కడి నుంచి వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఎంత అందంగా ఉన్నాయి. అక్కడ పెట్టేసి వస్తా. పెద్ద డిప్పే తేవాలేమో. నేను ఈ చిన్న బ్యాగే వేసుకొస్తాను. సరిపోట్లా. ఇదిగోండి అసలు వంకాయలు ఇవ్వండి. నారు పోసాను చూసారుగా ఎట్టా వచ్చినాయో మొక్కలు. అసలు మీరే చూస్తున్నారుగా. నిన్న ఒకళ్ళు రాశారు కామెంట్స్. పద్మాంటి ఏం పెంచుతున్నావు పద్మాంటి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అంటున్నారు. చెప్పాను కదా పసిపిల్లలాగా మొక్కల్ని మనం ప్రేమించామనుకోండి అవి కూడా ఇట్లాగే దిగుబడి ఇస్తాయి. అసలు ఎంత బాగున్నాయో. మీకు పచ్చడి చూపిస్తాను అన్నాను. చిన్న వాటిలతో మర్చిపోతున్నా చూపిస్తానికి. ఎన్ని వచ్చినాయండి. ఇవన్నీ అండి. అసలు ఎంత పిందెలేస్తున్నాయో. ఎంత బాగుందో. మట్టి చూసారా చాలా కొంచెమే మట్టి. నేను ఎక్కువ ఇవ్వట్లా. మనం లిక్విడ్ పోషకాలు ఇచ్చుకున్నాం అనుకోండి మనకి మంచిగా కాయలు కాస్తాయి. కంపల్సరీ మీరు కోడిగుడ్లు వంట నూనె ఇవ్వండి. మీకు ఏది ఉంటే అది ఇవ్వండి. చెప్పిన నేను నా పాత వీడియోలు చూస్తే తెలుస్తాయి. పద్మాంటి ప్రతిసారి అడుగుతున్నారు మీరు. నేను చెప్తున్నాను కామెంట్లో. ఎంత బాగుందో చూడండి ఈ చెట్టు. అసలు ఇది హైలైట్. ఈ వంకాయలు ఎంత బాగున్నాయి చూడండి. చక్కగా ఇట్లా నేల మీద పెంచిన దానికి కుండీలో పెంచిన దానికి తేడా ఉంటుంది. నేల మీద ఇంత పోషకాలు ఇవ్వకపోయినా కాయలు కాస్తాయి. ఇగోండి గుత్తి వంకాయలు కోద్దాం.
ఈ తెల్ల వంకాయలు అంటే మామూలు కొంచెం మచ్చ వస్తున్నాయి. తెల్ల వంకాయల కంటే మామూలు వైలెట్ వంకాయ రుచిగా ఉంది. తెల్ల వంకాయ ఏమో పచ్చడికి బాగుంది, చూస్తానికి అందంగా తెల్ల వంకాయ బాగుంది. చాలా బాగుంటుంది ఈ వంకాయ. ఇదిగోండి, ఇదిగోండి. కొంచెం కరివేపాకు కోసుకుందామండి. ఇట్లా కోస్తే బాగా ఉంటుంది మంచిగా. ఈ తెల్ల నేరేడు సైజు పెరుగుతున్నాయి. నల్ల నేరేడు కూడా కాసిందండి. ఎంత బాగున్నాయో, ఎంత హ్యాపీగా ఉంటుందో వాటిని చూడంగానే. కోసినాక ఇట్లా మట్టిలో గుచ్చేసాను. ఈ కాడలో ఇట్లా గుచ్చేస్తే ఇక్కడి నుంచి చిగురు వచ్చి ఎంత బాగా వచ్చినాయో చూడండి, ఎంత గ్రీన్గా ఉన్నాయో. మళ్ళీ ఇంకో కుండీలో గుచ్చేసామనుకోండి మరలా వచ్చేస్తాయి. ఆకుకూరలో రారాజు ఎవరయ్యా అంటే బచ్చల కూరైనా అయ్యా అంటారు. ఇదిగోండి ఇట్లా గుచ్చా కొంచెం మట్టిలో ఎంత వచ్చిందో చూడండి. ఒక ఫ్యామిలీకి వచ్చేసింది. రండి ఇంట్లోకి వెళ్దాం. పైనుంచి ఈ మొక్కలు కిందకి దించానండి. ఈ బార్బడాస్ నేను పక్కన పెడదామని, ప్లేస్ తగ్గిపోయిన చెట్లు పెరిగిపోతున్నాయి, కొంచెం అడ్జస్ట్ చేస్తా. పైన అడ్జస్ట్ చేసినాక చూపిస్తా. అక్కడ చూడండి 2 కలువ పూలు పోస్తున్నాయి. భలే పోస్తాయి అసలు, చాలా బాగా వస్తున్నాయి అసలు. ఇట్లా గోరింటాకు ఇట్లా దూసేసుకుందాం. ఎంత బాగుందో చూడండి. గోరింటాకు దూసేసి నేను రుబ్బేసుకుని కొంచెం అమ్మకు పంపిస్తాను, మిగతాది నా తలకు పెట్టుకుంటా అప్పుడప్పుడు. ఫస్ట్ దూసేసుకొస్తానే ఇంట్లోకి. ఏం గోరింటాకండి, ఏం వాసన వస్తుందో, ఎంత ఫ్రెష్గా ఉందో. తలకు పెట్టుకుంటాను కాబట్టి నేనేమి చింతపండు వేయను, ఏమేయనండి. ఎంత వచ్చిందండి, ఎంత ఆకు వచ్చింది చూడండి. ఈ కంపోస్ట్లో వేసేస్తా. రండి లోపలికి వెళ్దాం. ఫస్ట్ లోపల కూడా చూపించినాక, చూశారు కదండి గోరింటాకు ఎంత వచ్చింది. ఇదిగోండి నాకు ఇలా వైట్ హెయిర్ వచ్చింది. గోరింటాకు రుబ్బేసి పెట్టుకుని మరుసటి రోజు ఇండిగో పెట్టుకుంటాను, అందుకని గోరింటాకు కోసుకున్న. బచ్చల కూర, బీరకాయలు, చిలకడ దుంప, ప్యాషన్ ఫ్రూట్. ఆనికి వాకింగ్కి వెళ్ళి వచ్చిన జ్యూస్ తాగుతాం. నిమ్మకాయలు మట్టికి ఇట్లా ఉంచేసి ఇట్లా పడిపోతే ఇట్లా పండిపోతున్నాయి. ఒక 2 రోజులు ఇట్లా పక్కన పెట్టి పచ్చడి చేస్తాను. మళ్ళీ ఒక సీసా వస్తుంది. మనం ఎన్ని సంవత్సరాలైనా నిమ్మకాయ పచ్చడి పాడవదు. చూసారుగా, నిమ్మకాయ పచ్చడి తర్వాత పడతా. తోటకూర, కరివేపాకు, వంకాయలు, బీరకాయలు. ఎంత హ్యాపీ అండి. నాకే తెలీదు మిద్దె తోటలో ఎన్ని కూరగాయలు ఉన్నాయి అని. నిజంగా పని చేసుకుంటాను, నీళ్లు పడతాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ మీరు కూడా తప్పకుండా అందరూ మొక్కలు పెంచుకుందాం. మనందరం ఈ హ్యాపీనెస్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలి. ఇలా కోస్తున్నప్పుడు నేను ఒక్కదాన్నే కాదు, ఎప్పుడు కూరగాయలు కోస్తాను, నా చుట్టూ మీ అందరూ ఉన్నారనే నేను ఫీల్ అవుతూ నేను కోస్తా. నేను చెప్పాను కదా 44444 వచ్చిందని. మన పట్నంలో పల్లెటూరు బై పిన్నక పద్మ కూడా 4 పీలు ఉన్నాయండి. దాంట్లో ఒకళ్ళు అమెరికా నుంచి లీలా కుమారి గారు నోటీస్ చేసి కామెంట్ రాశారు. నాకు చాలా సంతోషం వేసింది. లీలా కుమారి గారు థ్యాంక్ యూ అండి. వీడియో చూసుంటే మీకు నాకు చాలా సంతోషం. ఎందుకు అంటే ఇంతమంది కుటుంబ సభ్యులు. నిజంగా గిరీష్ చెప్తున్నాడు మా పద్మాంటి అని. మీరు అతనికి ఫోన్ చేస్తుంటే
తనకెప్పుడు ఇన్ని ఫోన్ కాల్స్ రాలేదంట. తను ఫస్ట్ టైం నా లైఫ్లో కానీ మేం కానీ ఇన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి, పద్మ అండి క్యాజువల్గా వీడియో తీసావు ఇంతమందికి వెళ్ళింది అని తనకైతే ఫుల్ హ్యాపీగా ఉందంట. మనకి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుందంటండి. దగ్గర ఉన్నాళ్ళు వసంత నగర్ అడ్రస్ చెప్పాడు కదా, మీ అందరు చాలామంది కామెంట్స్ రాస్తున్నారు. మీరు వీడియోలో ఫోన్ నెంబర్ ఇచ్చాను, పెరమైన్ ట్రాప్స్ ఇది కూడా ఉంది, ఆయనకి కాల్ చేస్తే మీకు అన్నీ ఆయనే డీటెయిల్స్ చెప్తారు. ఓకేనా అండి? ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తానండి. ఓకే అండి, ఉంటానండి, బై అండి.